టుడే సిలబస్ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ నుంచి మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫో. యూ హావ్ సీన్ సెవరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనం చాలా రకాల యానిమల్స్‌ని, ప్లాంట్స్‌ని రోజు చూస్తా ఉంటాం మన చుట్టూ, మన పరిసరాల చుట్టూ. కానీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి లేదా మైక్రోబ్స్ అనేటివి మనకు కనిపించవు. ఎందుకంటే ఇవి చాలా సూక్ష్మ జీవులనమాట. చాలా చిన్నగా ఉంటాయి. ఇవి మనం చూడ్డానికి ఆహ్, చాలా కష్టమనమాట. అటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే కంటికి కనిపించని ఒక చిన్న ఆర్గాన్స్ అనేటివి మన దగ్గర ఉంటాయి. సో, వీటిని మనం ఏం చేయాలి అంటే మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడొచ్చు. సో, ఇటువంటి ఆర్గానిజమ్స్ మన కంటికి కనబడవు. కానీ మైక్రోస్కోప్‌తో చూడవచ్చు. సో, లేదా మాగ్నిఫైయింగ్ గ్లాస్‌తో కూడా చూడొచ్చు. సో, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం మైక్రో ఆర్గానిజమ్స్‌లో ఏమేమి ఉన్నాయి? ఎన్ని రకాలుగా క్లాసిఫైడ్ అయ్యి ఉన్నాయని మనం చూద్దాం ఒకసారి. మేజర్‌గా 4 క్లాసిఫికేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో, అవేంటంటే బాక్టీరియా, ఫంగీ, ప్రోటోజోవా. బాక్టీరియా, ఫంగీ అండ్ ప్రోటోజోవా. ఎన్నున్నాయి? బాక్టీరియా, ఫంగీ, ప్రోటోజోవా. ఇలా ఇవి 4 ఉన్నాయన్నమాట. మేజర్‌గా మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి 4 ఉన్నాయి. మరి వైరస్ గూడా ఉంది. కాకపోతే ఇది కంటికి కనిపించని వైరస్. దీన్ని మనం ఎందుకు దీనిలో చేర్చలేదంటే, దీనికి ఒక రీజన్ ఉందన్నమాట. వైరసెస్ ఆర్ ఆల్సో మైక్రోస్కోపిక్ బట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మైక్రో ఆర్గానిజం. వేరే ఇవన్నీ 4 మాత్రం సిమిలారిటీస్ ఉంటాయి వీటిలో గానీ, ఈ వైరస్‌లో మాత్రం ఒక డిఫరెంట్ మైక్రో ఆర్గానిజం అనమాట ఇది. సో, ఇవి రీప్రొడ్యూస్ ఓన్లీ ఇన్‌సైడ్ ద సెల్స్ ఆఫ్ హోస్ట్ ఆర్గానిజం. అంటే ఇవి ఆర్గానిజం ఇప్పుడు వేరే హోస్ట్ దాంట్లో ఈ వైరసెస్ అనేటివి రీప్రొడ్యూస్ అయితా ఉంటాయి. వృద్ధి చెందుతా ఉంటాయి. అంటే ఇవి బ్రతకాలంటే వేరొక అతిథి జీవి అనేది దీనికి అవసరం అనమాట. సో, అప్పుడే ఈ యొక్క వైరస్ అనేది బ్రతికి ఇంకో రీప్రొడక్షన్ అనేది చేస్తా ఉంటుంది. సో, దీనికి కావాల్సిందేంటంటే హోస్ట్ ఆర్గానిజం కావాలి. సో, ఏవేవి ఉంటాయి హోస్ట్‌లో అంటే బాక్టీరియాలో గూడా ఇవి నివసిస్తాయి. అండ్ ప్లాంట్స్‌లో నివసిస్తాయి. యానిమల్స్‌లో నివసిస్తాయి. అంటే ఇన్ని రకాలుగా ఇవి నివసించడానికి ఒక హోస్ట్ అనేది అవసరం అన్నమాట వైరస్‌కి. అందుకే మైక్రో ఆర్గానిజమ్స్‌లో దీన్ని మెయిన్ క్లాసిఫికేషన్‌గా చేర్చలేదు. సో, కొన్ని వైరస్‌లు చూద్దాం. కొన్ని వైరస్‌లు అవి ఇచ్చేటువంటి డిసీజెస్ చూద్దాం ఇక్కడ. కామన్ ఏంటంటే కోల్డ్, ఇన్‌ఫ్లుయెన్జా అంటే ఫ్లూ అంటాం దాన్ని. సో, మోస్ట్ కాఫ్స్‌కి రీజన్ ఏంటంటే దేనివల్ల అవుతుందంటే ఇది వైరస్‌ల వల్ల మాత్రమే వస్తుంది. సో, సీరియస్ డిసీజెస్ లైక్ పోలియో, చికెన్ పాక్స్ ఇవి గూడా పోలియో, చికెన్ పాక్స్ కూడా రావడానికి కారణం వైరస్ అనమాట. సో, డిసీజెస్ లైక్ డైసెంటరీ అండ్ మలేరియా ఆర్ కాజ్డ్ బై ప్రోటోజోవన్స్ ఏంటి ఏ డిసీజ్ వస్తాయంటే మలేరియా వస్తది. డైసెంటరీ అనే ఒక వ్యాధి. సో, వెరాజ్ టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ బాక్టీరియా డిసీజెస్. సో, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని డిసీజ్‌ని మనకు కలుగజేస్తా ఉంటాయి హ్యూమన్స్‌కి. వాటిలో ముఖ్యంగా ఫ్లూ వచ్చినా, ఫీవర్ వచ్చినా, లేకపోతే కాఫ్ వచ్చినా రీజన్ ఏంటంటే వైరస్ అనమాట. మౌత్‌కి సంబంధించినటువంటి ఎక్కువ కాఫ్, కోల్డ్, ఇన్‌ఫ్లుయెన్జా వీటికి రావడానికి కారణం ఏంటంటే వైరస్ అనమాట. సో, ఇంకా మలేరియా ఫీవర్, డైసెంటరీ అనేది ఒకటి వ్యాధి. ఇవన్నీ ప్రోటోజోవన్ సంబంధించినటువంటి వ్యాధులు. సో, ఇంకా టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ. టీబీ అంటే బాగా దగ్గుతా ఉంటారు. సో, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతా ఉంటది. దీనికి రీజన్ ఏంటంటే బాక్టీరియా సంబంధించినటువంటి వ్యాధి. బాక్టీరియా అనేది మెయిన్ కారకం అనమాట. సో, యూ హావ్ లెర్న్డ్ అబౌట్ సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ ఇన్ క్లాస్ 6థ్ అండ్ 7థ్. 6థ్ అండ్ 7థ్‌లో కొంచెం లైట్‌గా మనం ఇక్కడ ఈ పార్ట్‌ని మనం టచ్ చేస్తుంటాం. సో, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడక్కడ చూస్తా ఉంటాం. ఈస్ట్ గాని, బడ్డింగ్ గాని, ఫ్రాగ్మెంటేషన్ అని. సో, కొన్ని రకాల ఆర్గానిజమ్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం. సో, వీటిని ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్‌లో ఇన్ డీటెయిల్‌గా తెలుసుకున్నాం అనమాట. సో, ఇక్కడ ఫిగర్‌లో చూడండి. ఇక్కడ బాక్టీరియా ఉంది చూడండి. బాక్టీరియా ఇలా ఉంటాయన్నమాట. మనం మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఇలాంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్గే చూడండి. ఆల్గేలో స్పైరోగేరా ఉంటది. స్పైరోగేరా, క్లామిడోమోనాస్. ఇవేమంటే ఫ్రాగ్మెంటేషన్ అనే రీప్రొడక్టివ్ సిస్టమ్ కలిగి ఉంటాయి. ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో, ఫ్రాగ్మెంటేషన్‌ని అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్‌ని జరుపుతాయన్నమాట ఈ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా. రైట్? దీన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఇలా ఉన్న పార్ట్ ఏందంటే మళ్ళీ ఇంకా కొన్ని పార్ట్స్‌గా అది డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటదనమాట. సో, దీన్ని
స్పైరోవేరా లేదా ఆల్గేలో ఉన్నటువంటి జీవులు ఏంటంటే క్లామిడోమోనాస్, స్పైరోవేరా ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా కనిపిస్తా ఉంటాయి. అండ్ ప్రోటోజోవా సంబంధించినటువంటి అమీబా అండ్ పారమీషియం. సో, అమీబా అండ్ పారమీషియం ఈ విధంగా కనిపిస్తాయి మైక్రోస్కోప్‌లో. అండ్ ఫంగీ చూడండి బ్రెడ్ మోల్డ్ అంటాం మనం. సో, ఇవి బ్రెడ్ మీద ఎక్కువ ఉంటాయి. ఇగో వీటి నుంచి ఏమొస్తాయంటే స్పోర్ ఫార్మేషన్ అనేది జరుగుతది. వీటి నుంచి స్పోర్ ఫార్మేషన్ జరిగి ఇక్కడ నుంచి ఇట్లా ఎగిరిపోయి అక్కడక్కడ బ్రెడ్ మీద పడిపోవడం వల్ల అవన్నీ బ్రెడ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. పాడు చేస్తాయన్నమాట బ్రెడ్‌ని. అండ్ పెన్సిలియం అనేది మనం యాంటీబయాటిక్‌గా మనకు టీటీ ఇంజెక్షన్ అంటారు కదా! దానిలో ఇస్తారన్నమాట పెన్సిలియం. ఆస్పరిజిల్లస్. సో, వీటిని కూడా కొన్నిట్లలో యూజ్ చేస్తారు ఆస్పరిజిల్లస్. సో, ఈ విధంగా మనం ఫిగర్స్‌లో చూసినట్టుగా ఉంటాయన్నమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వైరస్‌లు ఇలా ఉంటాయి. వైరస్‌లు చూసారు కదా! ఇవి హోస్ట్ ఆర్గానిజమ్స్‌లో రీప్రొడక్షన్ అనేది జరుపుకుంటాయి. ఇవి ఇవి రీప్రొడ్యూస్ కావాలంటే హోస్ట్ ఆర్గానిజంని ఎంచుకొని అక్కడనే నివసించి అక్కడ డిసీజ్‌ను కలుగజేస్తాయన్నమాట. సో, ఇది వైరస్ గురించి. సో, ఈ విధంగా మనం చూసినప్పుడు వైరస్‌లు కనిపిస్తాయి. సరే, ఇప్పటివరకు మైక్రో ఆర్గానిజమ్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ నివసిస్తాయి అనే క్వెషన్ వేసుకుంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి సింగిల్ సెల్ ఉన్నాయి అండ్ మల్టీ సెల్యులార్ కూడా ఉన్నాయి. సో, మైక్రో ఆర్గానిజమ్స్ సింగిల్ సెల్ ఏమేమి ఉన్నాయంటే బ్యాక్టీరియా అండ్ సమ్ ఆల్గే అండ్ ప్రోటోజోవా ఈ 3 కూడా సింగిల్ సెల్ కలిగినటువంటి ఆర్గానిజమ్స్. ఇంకా కొన్ని మల్టీ సెల్యులార్ కూడా ఉన్నాయి. అవేంటంటే మెనీ ఆల్గే అండ్ ఫంగస్ ఆల్గేలు కూడా కొన్ని మల్టీ సెల్యులార్ ఉన్నాయన్నమాట. దే లివ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్‌లో అవి నివసించగలుగుతాయి. ఎలా అంటే కోల్డ్ ప్లేస్‌లో ఉంటాయి, హాట్ ప్లేస్‌లో ఉంటాయి. ఇంకా ఏంటంటే డిజర్ట్స్‌లో కూడా బ్రతకడానికి వాటి నిర్మాణం అనేది అలా ఉంటుందన్నమాట. మార్షీ ల్యాండ్స్‌లో. దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. యానిమల్స్‌లో ఉండడానికి వాటి ఉంటాయి. ఇంకా హ్యూమన్స్‌లో కూడా ఉంటాయన్నమాట. సమ్ ఆర్గానిజమ్స్ గో ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ వైల్ అదర్ ఎగ్జిస్ట్ ఫ్రీలీ. కొన్ని ఏంటంటే ఇప్పుడు వైరస్ లాంటివి ఏంటంటే బ్యాక్టీరియాలో కూడా నివాసం చేస్తాయన్నమాట. సో, మైక్రో ఆర్గానిజమ్స్ లివ్స్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయన్నమాట. సో, ఇది ఒక పాయింట్. అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయని. సో, మైక్రో ఆర్గానిజమ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బెనిఫిషియల్ ఇన్ మెనీ వేస్ వెరాస్ సమ్ అదర్ హాస్ హార్మ్‌ఫుల్ అండ్ కాజ్ డిసీజెస్. కొన్ని మనకు బెనిఫిట్ అనేది ఇస్తుంది. కొన్ని ఏంటంటే మనకు వ్యాధులను కూడా కలుగజేస్తాయి. సో, ఇటువంటి వ్యాధులు కలుగజేస్తాయన్నమాట. అండ్ కొన్ని ఏంటంటే మనకు బెనిఫిట్ రోజువారీ మనం ఫుడ్ తయారీలో ప్రిపరేషన్‌లో కూడా మనకు యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్, బ్రెడ్ అండ్ కేక్ వీటిలలో ఏందంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో, ఏమేమి యూజ్ అవుతాయో చూద్దాం ఒకసారి. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ క్లీనింగ్ అప్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ క్లీన్ కావాలన్నా కూడా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్గానిక్ వేస్ట్, వెజిటబుల్ పీల్స్, రిమైన్ ఆఫ్ యానిమల్స్. సో, ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని క్లీన్ చేయడానికి ఏం కావాలంటే ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ హార్మ్‌లెస్ అండ్ యూజబుల్ సబ్స్టెన్స్ బై బ్యాక్టీరియా. సో, ఈ విధంగా హార్మ్‌లెస్‌గా కావడం కోసం అక్కడంతా ఎన్విరాన్మెంట్ క్లీన్ కోసం కూడా ఇవి యూజ్‌ఫుల్ అవుతున్నాయి. అండ్ రికాల్ దట్ బ్యాక్టీరియా ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. బ్యాక్టీరియాలు మనకు మెడిసిన్ తయారీలో కూడా ఉపయోగపడుతున్నాయి. ఇన్ అగ్రికల్చర్ దే ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ. అగ్రికల్చర్‌లో సాయిల్ ఫెర్టిలిటీ బై ఫిక్సింగ్ నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి సాయిల్ యొక్క అంటే వాటి ఫెర్టిలిటీ దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం కూడా ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుందన్నమాట. సాయిల్ ఫెర్టిలిటీ బై ఫిక్సింగ్ నైట్రోజన్. సో, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ మనకు యూజ్ అన్నమాట వ్యవసాయంలో. రైట్? ఈ బ్యాక్టీరియా యూసేజ్‌లో కర్డ్, కేక్స్ ఇవి ప్రిపేర్ అవ్వడమే కాకుండా సాయిల్ ఫెర్టిలిటీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మేకింగ్ ఆఫ్ కర్డ్ అండ్ బ్రెడ్. మనం కర్డ్ తయారు కావాలన్నా, బ్రెడ్ తయారు కావాలన్నా బ్యాక్టీరియా అనేది చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. సో, దానికి ఆ బ్యాక్టీరియా ఎలాంటి బ్యాక్టీరియా యూజ్‌ఫుల్ అవుతుందంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా అనేది కర్డ్‌గా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ రవ్వ ఇడ్లీస్, బటురాస్ అండ్ కర్డ్ ఇట్లా ఇవన్నీ కూడా మనం కొన్ని పికిల్స్, సో, మేకింగ్ ఆఫ్ చీజ్ అండ్ పికిల్స్ వీటిలో కూడా బ్యాక్టీరియా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఆర్ ఆల్సో హెల్ప్‌ఫుల్ ఫర్ ఫర్మెంటేషన్ ఆఫ్ రైస్. సో, రైస్ ఇడ్లీస్ పులియడానికి ఇలా పుయ్యడానికి దోస బ్యాటర్ ఇవన్నీ మనము దోస ఉంటది కదా! అది పులిసిన తర్వాత మనం తింటాం. సో, నెక్స్ట్ మార్నింగ్ అది మనం చేసుకొని తింటాం కాబట్టి, సో, అలా కావడానికి కారణం ఏంటంటే, మనకు బ్యాక్టీరియా అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. అండ్ ఇంకా ఒకసారి ఇక్కడ యాక్టివిటీలో చూస్తే మైదా మనం తీసుకొని ఒక నైట్ టైమ్‌లో ఒక మైదా తీసుకొని కొంచెం ఈస్ట్ పౌడర్ యాడ్ చేసి, మార్నింగ్ మనం చూసినప్పుడు కొన్ని హవర్స్ తర్వాత చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఈస్ట్ పౌడర్ మనం ఎంత లెవెల్ తీసుకున్నామో
దానికంటే పైకి ఉబ్బి వచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉందంట ఆ బౌల్‌లో. సో, ఇలా ఉబ్బి పైకి రావడానికి కారణం ఏంటంటే అందులో ఈస్ట్ అనేది రీప్రొడక్షన్‌ని చేసింది. రీప్రొడ్యూస్ చేసి అండ్ ప్రొడ్యూస్ కార్బన్ డయాక్సైడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. అది రెస్పిరేషన్‌లో పాల్గొని ఏంటంటే కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తా ఉంటది. సో, అండ్ ప్రొడ్యూస్ కార్బన్ డయాక్సైడ్ డ్యూరింగ్ ది రెస్పిరేషన్. బబుల్స్ ఆఫ్ ద గ్యాస్ ఫిల్ ద డఫ్ అండ్ ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూమ్. అలాగా బబుల్స్ అందులో గ్యాస్ అనేది దాంట్లో రావడం వల్ల ఏదైతే మనం తీసుకున్న మైదా ఉందో అది మనకు బ్రెడ్ లాగా ఆహ్, ఒక మన కేక్ లాగా ఇట్లా అలా అందులో బబుల్స్ అనేటివి ఏర్పడతా ఉంటది. బికాస్ ఆఫ్ దిస్ కార్బన్ డయాక్సైడ్ రెస్పిరేషన్ జరగడం వల్ల. సో, దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఈస్ట్ ఇన్ బేకింగ్ ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ బ్రెడ్స్, పాస్ట్రీస్ అండ్ కేక్స్. బ్రెడ్ తయారు కావాలన్నా, పాస్ట్రీస్ అండ్ కేక్స్ తయారు కావాలన్నా ఏంటంటే బేకింగ్ ఇండస్ట్రీలో ఈస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈస్ట్ రైట్? అండ్ ఇంకా కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మనం కమర్షియల్‌గా దేంట్లో కమర్షియల్ అంటే మెడికల్‌గా గాని, ఇంకా లేకపోతే ఫెర్టిలైజేషన్‌లో ఇంకా మనం ఫెర్టిలైజర్‌గా ఫెర్టిలైజర్ అంటారు కదా! ఫెర్టిలైజర్‌గా ఏమన్నా యూజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. చూడండి ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఆల్కహాల్ అనేది ఒక కమర్షియల్ ప్రొడక్షన్. ఆల్కహాల్, వైన్, ఎసిటిక్ యాసిడ్ అంటే వెనిగర్. ఎసిటిక్ యాసిడ్ అంటే వెనిగర్ అంటాం. ఈస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వైన్. వైన్ తయారు కావాలన్నా, ఆల్కహాల్ తయారు కావాలన్నా ఈస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. ఫర్ దిస్ పర్పస్ ఈస్ట్ ఈస్ గ్రోన్ ఆన్ నేచురల్ షుగర్స్ ప్రెజెంట్ ఇన్ గ్రెయిన్స్ లైక్ బార్లీ, వీట్, రైస్, క్రష్డ్ ఫ్రూట్ జ్యూసెస్. సో, ఈస్ట్ వేటిలో గ్రో అయితుందంటే నేచురల్ షుగర్స్‌లలో ప్రెజెంట్ ఇన్ గ్రెయిన్స్ లైక్ బార్లీ, వీట్ వీటిలలో ఫ్రూట్ జ్యూస్‌లలో వీటిలలో ఏంటంటే ఇది ఈస్ట్ అనేది గ్రో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద స్మెల్ ఆఫ్ ఆల్కహాల్ యాస్ షుగర్ హాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ బై ఈస్ట్. షుగర్‌లో మనం ఈస్ట్ కలిపితే ఏందంటే షుగర్ నుంచి ఆల్కహాల్ అనేది ఏర్పడతదనమాట. ఇలా నేచురల్ షుగర్స్ నుంచి మనం ఈస్ట్ యాడ్ చేసినప్పుడు దాని నుంచి ఏంటంటే ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈస్ ఫర్మెంటేషన్. ఈ విధంగా షుగర్ నుంచి ఆల్కహాల్ ఏర్పడడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫర్మెంటేషన్ అంటాం. సో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ ఆర్ఆర్‌బీ. అండ్ ఇక్కడ నుంచి రావచ్చు క్వెషన్స్. అండ్ ఇక్కడ లూయి పాస్చర్ చూద్దాం. సో, లూయిస్ పాస్చర్ డిస్కవర్డ్ ఫర్మెంటేషన్ ఇన్ 1857. 1857లో లూయి పాస్చర్ ఈ ఫర్మెంటేషన్ అనే పద్ధతిని కనిపెట్టాడన్నమాట. 1857లో రైట్. కొన్నిసార్లు 1857 ఈ డేట్ కూడా అడిగాడు. సో, రిమెంబర్ ఇట్. అండ్ మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. వెనెవర్ యూ ఫాల్ ఇల్ ద డాక్టర్ మే గివ్ యూ సమ్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఆర్ ఇంజెక్షన్స్ సచ్ యాస్ ఆఫ్ పెన్సిలిన్. కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అనేవి ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. సో, ఇవన్నీ రీజన్ ఏంటంటే పెన్సిలిన్ యూజ్ చేసి మనకు ఆ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. ఆ ఇంజెక్షన్స్‌లో పెన్సిలిన్ ఉంటుంది. లేదా యాంటీబయాటిక్స్‌లో ఉంటుంది. సో, ద సోర్స్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ ఈస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మైక్రో ఆర్గానిజం నుంచి రైట్. ఈ పెన్సిలిన్ అనేది ఎక్కడ ఉంటుంది? పెన్సిలిన్ అనేది బాక్టీరియా. ఇది కూడా ఒక బాక్టీరియా. ఇక్కడ ఫిగర్ చూద్దాం ఇక్కడ. పెన్సిలిన్ అనేది ఫంగీ అనమాట. ఫంగీలో బ్రెడ్ మోల్డ్ ఉంటుంది. పెన్సిలిన్ ఉంటుంది. ఆస్పర్జిల్లస్. సో, ఇక్కడ మనం చూడొచ్చు పెన్సిలిన్ అనేది ఏంటి ఆల్గేనా ఫంగస్ సారీ. ఫంగీ అనమాట. సారీ. అండ్ దీస్ మెడిసిన్స్ కిల్ ఆర్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ ది డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను డిసీజ్‌ని మనకు కలగజేస్తాయి. ఆ డిసీజ్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏంటంటే వాటిని కిల్ చేయడానికి కోసం లేదా వాటి గ్రోత్‌ను మనం ఆపడం కోసం ఈ యాంటీబయాటిక్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఈ యాంటీబయాటిక్స్‌లో మెడిసిన్స్‌లలో ఈ యొక్క ఫంగీ, ఫంగస్‌కి సంబంధించినటువంటి ఈ పెన్సిలిన్ అనేది ఒక శిలీంధ్రం అనమాట. రైట్. ఫంగస్ అనమాట. ఫంగస్ సంబంధించినటువంటి ఇక్కడ ఫిగర్‌లో చూపించిన పెన్సిలిన్. ఇది దీన్ని మనం యూజ్ చేస్తామనమాట. ఫంగీ. పెన్సిలిన్ ఈస్ ఎ ఫంగీ. ఈ క్వెషన్ కూడా రావచ్చు. రైట్. సో, యాంటీబయాటిక్స్‌లో యూజ్ చేస్తాం. దీస్ డేస్ ఎ నంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బాక్టీరియా అండ్ ఫంగీ. మనం ఈ రోజులలో ఎక్కువ శాతం బాక్టీరియా నుంచి అండ్ ఫంగస్ నుంచి మనం యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్ ఇవన్నీ మన జలుబుకు సంబంధించినవి, లేకపోతే కోల్డ్‌కి సంబంధించినవి యాంటీబయాటిక్స్ అన్నమాట చాలా వరకు. సో, ఇవన్నీ సమ్ ఆఫ్ ద కామన్‌లీ నోన్ యాంటీబయాటిక్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫంగీ అండ్ బాక్టీరియా. వీటిని మనం ఫంగస్ నుంచి లేదా బాక్టీరియా నుంచి చూస్తున్నాం. అండ్ ఇన్ 1929 Alexander Fleming was working on the culture of disease causing bacteria. Suddenly he found the spores of a little grain mold in one of his culture plates.
He observed that the presence of mold prevented the growth of the bacteria. In fact, it is also killed many of these bacteria. ఫ్రమ్ దిస్ ద మోల్డ్ పెన్సిలిన్ వాస్ ప్రిపేర్డ్. అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఏం చేశారంటే ఒకసారి కొన్ని స్పోర్స్ ఒక ప్లేట్‌లో పడడం చూసాడన్నమాట. గ్రీన్ మోల్డ్ ఆన్ వన్ ఆఫ్ హిస్ కల్చర్ ప్లేట్స్. ఆయన ఏం అబ్జర్వ్ చేసిండంటే ద ప్రెజెన్స్ ఆఫ్ మోల్డ్ ప్రివెంటెడ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ ఈ మోల్డ్ ఏదైతే ఫంగస్‌కి సంబంధించిన మోల్డ్ ఏదైతే ఉందో ఇది బ్యాక్టీరియాను గ్రో కాకుండా చేస్తుందన్నమాట. సో, దీన్ని బట్టి ఈయనేం చేసిండంటే పెన్సిలిన్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తాడు. సో, ఈ మౌల్డ్ పెన్సిలిన్‌ని యూజ్ చేసి యాంటీబయాటిక్‌గా యూజ్ చేయడం స్టార్ట్ చేసాడనమాట. ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరి లూయి పాశ్చర్ ఏం చేశాడు అంటే ఫర్మెంటేషన్ డిస్కవర్ చేశాడు. రైట్. ఎక్కువ శాతం బ్యాక్టీరియా అండ్ ఫంగస్ నుంచి యాంటీబయాటిక్స్ తయారు చేయడం అయితే జరుగుతుంది. సో, ద యాంటీబయాటిక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై గ్రోయింగ్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆర్ యూజ్డ్ టు క్యూర్ ఎ వెరైటీ ఆఫ్ డిసీజ్. చాలా వెరైటీ ఆఫ్ డిసీజ్‌ని మనం క్యూర్ చేయాలంటే యాంటీబయాటిక్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. యాంటీబయాటిక్స్ ఆర్ ఈవెన్ మిక్స్డ్ విత్ ద ఫీడ్ ఆఫ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ టు చెక్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ యానిమల్స్. కొన్ని యానిమల్స్‌లో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి యూజ్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్సో యూజ్డ్ టు కంట్రోల్ మెనీ ప్లాంట్ డిసీజెస్. వీటిని యూజ్ చేసి మనం చాలా ప్లాంట్ డిసీజెస్‌ని కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఇంకొక నోట్ ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ ప్రతిసారి మనం వాడొద్దు. ఎందుకంటే ఇది ప్రికాషన్స్ తీసుకోవాలి. క్వాలిఫైడ్ డాక్టర్ ఒకవేళ అడ్వైస్ చేసి ఈ యొక్క యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలని చెప్పినప్పుడు మాత్రమే ఇది తీసుకోవాలి. ఒకవేళ ఇలాగే యాంటీబయాటిక్స్ కంటిన్యూయస్‌గా వాడితే మాత్రం బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ లేదా బాడీలో ఉన్నటువంటి అన్నెసెసరీగా తీసుకోవడం వల్ల బెనిఫిషియల్ బ్యాక్టీరియాను మనం మన బాడీ నుంచి కిల్ చేయాల్సొస్తది. సో, ఇది మనకు ఎఫెక్ట్ అనమాట. సో, ఇవి ఈ యాంటీబయాటిక్స్ అనవసరం కోల్డ్, ఫ్లూ వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికి వేసుకోవద్దు. రైట్. సో, ఇవి ఎందుకంటే కోల్డ్, ఫ్లూ అనేది వైరస్ వల్ల వస్తది కాబట్టి ఇది ఎక్కువ బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యాంటీబయాటిక్స్ అనేది అనవసరంగా వేసుకోవద్దనమాట. రైట్. వ్యాక్సిన్. రైట్. మన పిల్లలు ఎక్కువ శాతం వ్యాక్సిన్ వేసుకోవడం చూస్తా ఉంటాం. సో, వై ఆర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ఫాంట్స్ గివెన్ వ్యాక్సినేషన్? ఎందుకు వ్యాక్సినేషన్ వేసుకుంటారు అంటే వెన్ ఎ డిసీజ్ క్యారింగ్ మైక్రోబ్స్ ఎంటర్స్ అవర్ బాడీ ద బాడీ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. ఎప్పుడైతే మనకు డిసీజ్ వచ్చిందో అప్పుడు ఏంటంటే మన బాడీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్‌ని తయారు చేసుకుంటుంది. టు ఫైట్ ద ఇన్వేడర్. ద బాడీ ఆల్సో రిమెంబర్స్ హౌ టు ఫైట్ ద మైక్రోబ్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ అగైన్. మన బాడీలో ఒక సిస్టమ్ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్‌ని తయారు చేస్తా ఉంటదనమాట. ఎందుకు? అది మన బాడీలో అటాక్ చేస్తది కాబట్టి ఈ యొక్క డిసీజ్ దాన్ని తట్టుకోవడం కోసం దాని మీద ఫైట్ చేయడం కోసం సో, ఈ సిస్టమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటా ఉంటదనమాట యాంటీబాడీస్‌ని. రైట్. ఇఫ్ డెడ్ ఆర్ వీకెండ్ మైక్రోబ్స్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్ ఇంటూ ఎ హెల్తీ బాడీ ద బాడీ ఫైట్స్ అండ్ కిల్స్ ద ఇన్వేడింగ్ బ్యాక్టీరియా బై ప్రొడ్యూసింగ్ సూటబుల్ యాంటీబాడీస్. సో, ఈ విధంగా చనిపోయినటువంటి లేకపోతే మైక్రోబ్స్ లేదా వీక్ మైక్రోబ్స్‌ని మనం మన బాడీలోకి ఎక్కించినప్పుడు హెల్తీ బాడీలోకి పంపించినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే అక్కడ యాంటీబాడీస్ తయారైపోతాయి. దాని అగైనిస్ట్‌గా ఫైట్ చేయడం కోసం. సో, ద యాంటీబాడీస్ రిమైన్ ఇన్ ద బాడీ అండ్ వి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ఫరెవర్. సో, మనం దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మన బాడీ ఏం చేస్తుంది యాంటీబాడీస్‌ని తయారు చేసుకుంటుంది. దిస్ ఈజ్ హౌ ఎ వ్యాక్సిన్ వర్క్స్. ఈ విధంగా వ్యాక్సిన్ అనేది మనకు యూజ్‌ఫుల్ అవుతుంది. వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే మనకు వీక్‌గా లేదా డెడ్ అయినటువంటి కొన్ని యాంటీబాడీస్ కొన్ని మైక్రోబ్స్‌ను మన బాడీలోకి సూక్ష్మజీవులను పంపిస్తారనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా మన బాడీ వాటిని చూసి ఏంటంటే యాంటీ బాడీస్‌ని తయారు చేసుకుంటది దాని మీద ఫైట్ చేయడానికి. అప్పుడు మనకు అనుకోకుండా ఒక శక్తి వచ్చినట్టు ఉంటదనమాట. అవి వెళ్లి దాని మీద ఫైట్ చేస్తా ఉంటాయి. ఆల్రెడీ మనకు వ్యాధికి సంబంధించిన కారకాలు మన బాడీలో ఉంటాయి ఆ సూక్ష్మజీవులు. సో, ఇవి ఎక్కువ సంఖ్యలో తయారు చేసుకోవడం వల్ల దాని మీద ఫైట్ చేసి ఈజీగా మన బాడీలో ఉన్నటువంటి డిసీజ్ క్యూర్ అయిపోద్దనమాట. దిస్ ఈజ్ హౌ ఎ వ్యాక్సిన్ వర్క్స్. సెవెరల్ డిసీజెస్ ఇంక్లూడింగ్ కలరా, ట్యూబర్క్యులోసిస్, స్మాల్ పాక్స్, హెపటైటిస్ కెన్ బి ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలా? వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నమాట. మనకు వ్యాధి రాకముందే మనం ప్రివెన్షన్‌గా మనం ముందే తీసుకోవాల్సినది ఏంటంటే వ్యాక్సినేషన్ అనమాట. ఎడ్వర్డ్ జెన్నర్ డిస్కవర్డ్ ద వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్ ఇన్ 1798. స్మాల్ పాక్స్ అనేది మస్తిష్క వ్యాధి ద్వారా చాలా మంది చనిపోయారనమాట. సో, ఆ టైంలో ఎడ్వర్డ్ జెన్నర్ డిస్కవర్ చేసి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఇన్ యువర్ చైల్డ్‌హుడ్ యూ మస్ట్ హావ్ బీన్ గివెన్ ఇంజెక్షన్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అగైన్స్ట్ సెవెరల్ డిసీజెస్. మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అనేక ఇంజెక్షన్స్ ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం. కెన్ యూ ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్? యూ మే టేక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్‌ని అడిగి చెప్పండి మీరు ఏ విధంగా ఇంజెక్షన్స్ తీసుకున్నారు వ్యాక్సినేషన్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ ఆల్ చిల్డ్రన్ అగైన్స్ట్ దిస్ diseases. Necessary vaccines are available in the nearby hospitals. You might have seen the advertisement on TV and newspapers regarding protection of children against polio under the పల్స్ పోలియో ప్రోగ్రామ్. పల్స్ పోలియో ప్రోగ్రామ్ కోసం అనేక సార్లు టీవీస్‌లలో
గవర్నమెంట్ మన కోసం అడ్వర్టైజ్మెంట్స్ చేయడం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేస్తామంటే వ్యాక్సినేషన్ వేసుకోవడానికి అలవాటు పడతాం అనమాట. సో పోలియో డ్రాప్స్ గివెన్ టు చిల్డ్రన్ ఆర్ యాక్చువల్లీ ఏ వ్యాక్సిన్. పోలియో డ్రాప్స్ వేసేది కూడా అది ఒక వ్యాక్సిన్ అనమాట. రైట్, ప్రివెన్షన్ ముందు జాగ్రత్త కోసం వేసేటువంటి వ్యాక్సినేషన్. ఏ వరల్డ్ వైడ్ క్యాంపెయిన్ అగైన్స్ట్ స్మాల్ పాక్స్ హ్యాస్ ఫైనల్లీ లెడ్ టు ఇట్స్ ఎరాడిక్షన్ ఫ్రమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో స్మాల్ పాక్స్ అనేది మనకు లేకుండా ఎరాడిక్షన్ చేయడం కోసం దీస్ డేస్ వ్యాక్సిన్స్ ఆర్ మేడ్ ఆన్ ద లా స్కేల్ ఫ్రమ్ మైక్రోఆర్గానిజమ్స్ టు ప్రొటెక్ట్ హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్ ఫ్రమ్ సెవరల్ డిసీజెస్. చాలా డిసీజ్ నుంచి, స్మాల్ పాక్స్ లాంటి డిసీజెస్ నుంచి మనం సేవ్ అవ్వాలంటే ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. సో ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ. రైట్, సాయిల్ ఫెర్టిలిటీ ఎలా ఇంక్రీజ్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. సమ్ బ్యాక్టీరియా ఆర్ ఏబుల్ టు ఫిక్స్ నైట్రోజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ టు ఎన్రిచ్ సాయిల్ విత్ నైట్రోజన్ అండ్ ఇంక్రీజ్ ఇట్స్ ఫెర్టిలిటీ. సో కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే నైట్రోజన్ ఫిక్స్ చేసి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆ నైట్రోజన్ అవి తీసుకొని ఏం చేస్తాయంటే ఎన్రిచ్ సాయిల్ విత్ నైట్రోజన్ అండ్ ఇంక్రీజ్ ఇట్స్ ఫెర్టిలిటీ. సో అక్కడ భూమి యొక్క సారాన్ని పెంచుతాయి అనమాట. దీస్ మైక్రోబ్స్ ఆర్ కామన్లీ కాల్డ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్. వీటిని మనం ఏం పిలుస్తామంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటాం. గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ ఈ భూమిలో ఉన్నటువంటి భూమి పొరలో ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా తీసుకొని ఏం చేస్తుందంటే ఆ నైట్రోజన్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది మనం. సో దీన్ని ఏమంటారంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని అంటాం. సో దీని ద్వారా భూమి యొక్క సారం అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇది ఇంక్రీజింగ్ సాయిల్ ఫెర్టిలిటీ అని చెప్పొచ్చు. క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. మనం ఇంకేం తెలుసుకున్నాం అంటే ఎన్విరాన్మెంట్ క్లీన్ చేస్తుంది కారణం ఈ యొక్క బ్యాక్టీరియాస్. డిసీజ్డ్ కాజ్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ప్యాథోజన్స్ అని పిలుస్తాం. సో సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ స్పాయిల్ ఫుడ్ను స్పాయిల్ చేస్తుంది, క్లాత్స్ను లేకపోతే లెదర్ను. సో వీటన్నిటి కూడా పాడు చేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్స్. సో కొంతమంది హ్యూమన్స్లలో కొన్ని డిసీజెస్ అనేటివి ఉంటాయి అన్నమాట. వీటి కారణం మైక్రో ఆర్గానిజమ్స్. ఆ డిసీజెస్ ఎలా ఉంటాయంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి. సచ్ యాజ్ డిసీజెస్ ఇంక్లూడ్ కలరా, కామన్ కోల్డ్, చికెన్ పాక్స్, ట్యూబర్క్యులోసిస్. ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్తో వచ్చేటువంటి కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటే ప్రత్యక్ష తాకిడి ద్వారా వచ్చేటువంటి డిసీజ్ అన్నమాట. అంటే ఇప్పుడు కామన్ కోల్డ్ అనుకోండి, పక్కనే కూర్చున్నారు అనుకోండి, సో అక్కడ అతను దగ్గర తుమ్మిన అక్కడ నుంచి వస్తుంది. సో చికెన్ పాక్స్ ఇది ఒక రకమైనటువంటి దద్దులు కలిగినటువంటి వ్యాధి అన్నమాట. దీని ద్వారా కూడా మనకు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా ఉంటాయన్నమాట. సో వెన్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ కామన్ కోల్డ్ స్నీజెస్, ఫైన్ డ్రాప్లెట్స్ ఆఫ్ మాయిశ్చర్ క్యారింగ్ థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ద ఎయిర్. ఒకవేళ స్నీజ్ చేసినప్పుడు ఆ ముఖం నుంచి చాలా కొన్ని లక్షల థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ అనేది రిలీజ్ అవుతుంటాయి గాలిలోకి. ఆ పక్కన ఉన్న వ్యక్తికి ఇది సోకే అవకాశం ఉంటుంది అనమాట. సో కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఇది అనమాట, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వీటిలో కొన్ని క్యారియర్స్ కూడా ఉంటాయి. ఈ స్ప్రెడ్ చేయడంలో కొన్ని క్యారియర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫ్లైస్ అంటే ఈగలు కూడా కొన్ని రకాల వ్యాధులను ఏం చేస్తాయంటే ప్యాథోజన్స్ని అవి క్యారీ చేసి అక్కడ నుంచి ఫుడ్ మీద వాలినప్పుడు ఆ ఫుడ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఏవైనా మనం మూత పెట్టినటువంటి ఆహారాన్ని మాత్రం తీసుకోవాలి. ఫుడ్ నార్మల్గా మూత లేకుండా ఉన్నటువంటి ఆహారాన్ని అస్సలు ప్రిఫర్ చేయొద్దు. సో ఈ విధంగా మనం ఇటువంటి డిసీజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట, కొంతవరకు తగ్గించవచ్చు. అండ్ ఇట్ ఈస్ అడ్వైజెడ్ టు ఆల్వేస్ కీప్ ఫుడ్ కవర్డ్. అండ్ ఇంకొకటి ఆడానఫిలిస్ దోమ. ఈగలే కాకుండా దోమల ద్వారా కూడా ఇటువంటి ప్యాథోజన్స్ అనేటువంటివి అవి క్యారీ చేస్తూ ఉంటాయి. క్యారీస్ పారాసైట్ ఆఫ్ మలేరియా, ప్లాస్మోడియం లాంటి జీవులను ఇది ప్రోటోజోవా సంబంధించిన ఇవి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఇది దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి రక్తంలోకి ప్రవేశించి ఈ మలేరియా ఫీవర్ అనేది వస్తుంది అనమాట. ఆల్ మస్కిటోస్ బ్రీడ్ ఇన్ వాటర్, హెన్స్ వన్ షుడ్ నాట్ లెట్ వాటర్ కలెక్ట్ ఎనీవేర్ ఇన్ కూలర్స్, డ్రైస్, ఫ్లవర్ పాట్ ఎక్సెట్రా. బై కీపింగ్ ద సరౌండింగ్స్ క్లీన్ అండ్ డ్రై వీ కెన్ ప్రివెంట్ మస్కిటోస్ ఫ్రమ్ ద బ్రీడింగ్. సో ఈ విధంగా మన ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంచుకోవడం ద్వారా మనం ఈ మస్కిటోస్ను మనం అవాయిడ్ చేయొచ్చు కొన్ని ప్రివెన్షన్స్ తీసుకోవడం ద్వారా. అండ్ ఇంకొకటి కొన్ని హ్యూమన్స్ డిసీజెస్ అనేటివి ఉన్నాయన్నమాట, మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ చూద్దాం. ట్యూబర్క్యులోసిస్, టీబీ అనేది బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి, రైట్, బ్యాక్టీరియా. అండ్ కలరా కూడా చూడండి, కలరా, టైఫాయిడ్ ఇవి కూడా బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. కాకపోతే ఈ టీబీ అనేది దగ్గినప్పుడు వస్తుంది కాబట్టి ఎయిర్ ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుంది.
సో కొన్ని క్వశ్చన్స్ దీని నుంచి రావచ్చు. ఎయిర్ ద్వారా ట్రాన్స్మిషన్ అయ్యే కింది వ్యాధులు ఏంటి? సో ఈ విధంగా ఎయిర్ ద్వారా ట్రాన్స్మిషన్ అయ్యేటువంటి వ్యాధుల్లో ట్యూబర్క్యులోసిస్ టీబీ అనేది ఒకటి, దగ్గు అనేది ఉంటుంది దీనిలో. సో వాటర్ ఆర్ ఫుడ్, కలరా అనేది వాటర్ లేదా ఫుడ్ ద్వారా వస్తుంది. టైఫాయిడ్ కూడా వాటర్ ద్వారా వస్తుంది. సో ఇవి 3 కూడా బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. సో మీజిల్స్, చికెన్ పాక్స్, పోలియో. పోలియో అంటే ఇక్కడ కాలు పడిపోవడం, రైట్, పక్షవాతం లాంటిగా అట్లా కాలు పడిపోయినట్టుగా బాడీ నుంచి కొన్ని పార్ట్స్ అనేవి కాళ్ళు పడిపోతాయి. సో దీనికి రీజన్ ఏంటంటే ఎయిర్ ద్వారా రావచ్చు, వాటర్ ద్వారా రావచ్చు, వైరస్ అనమాట. ఈ వైరస్ ద్వారా పోలియో వస్తుంది. దీనికోసం మనం పోలియో చుక్కలని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇది వ్యాక్సినేషన్ అనేది మనం తీసుకోవాలన్నమాట, పోలియో వ్యాక్సినేషన్. ఇది డ్రాప్స్ కూడా మనం పోలియో వ్యాక్సినేషన్ అంటాం. సో వైరస్ ఈ 3 కారకాలు చూడండి, మీజిల్స్, చికెన్ పాక్స్, పోలియో. దీని ఇలా వచ్చినప్పుడు అంటే కీప్ ద పేషెంట్ అండ్ ఐసోలేషన్లో ఉంచాలి. సో తనకు ఉన్నటువంటి బిలాంగింగ్స్ ఏమన్నా కూడా దూరంగా ఉంచాలన్నమాట. సో ఆ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కలరా, టైఫాయిడ్ ఇవి ఏమో బ్యాక్టీరియా సంబంధించినవి. హెపటైటిస్ ఏ అనేది వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి అనమాట. హెపటైటిస్ ఏ వైరస్ ద్వారా వచ్చింది, కానీ ఇది వాటర్ ద్వారా వస్తుంది. పచ్చకామెర్ల కనుక మనం డ్రింకింగ్ బాయిల్డ్ వాటర్ అని అండ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా దీన్ని అంతా అవాయిడ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి మలేరియా అనేది ప్రోటోజోవా, ఇందాక చూసాం కదా, మస్కిటో ఇది క్యారీ చేస్తుంది. ప్లాస్మోడియం అనేటువంటి కారకాన్ని ఇది మోసుకొస్తుంది అనమాట. దీని ద్వారా వ్యక్తి యొక్క రక్తంలోకి ఈ యొక్క దోమ కుట్టినప్పుడు ప్రవేశిస్తుంది. సో ఇదన్నమాట సమ్ ఆఫ్ ద కామన్ డిసీజ్ అఫెక్టింగ్ హ్యూమన్స్, దర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ ఫ్యూ జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆర్ షోన్. సో పైన కొన్ని మనకు మెథడ్స్ అనేవి ఇవ్వడం. సో ఇక్కడ డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ యానిమల్స్. ఇందాక మన హ్యూమన్స్లో ఎలా వ్యాధులు వస్తాయో చూసాం, అండ్ యానిమల్స్లో ఎలాంటి వ్యాధులు ఉన్నాయి. సో రాబర్ట్ కోచ్ discovered the bacterium Bacillus anthracis which causes anthrax disease. 1876లోనే రాబర్ట్ కోచ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే బ్యాక్టీరియం అంటే బాసిల్లస్ ఆంథ్రాక్సిస్ అనేటువంటి ద్వారా ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి వస్తుందని ఇక్కడ కనిపెట్టారనమాట. ఇన్ అదర్ యానిమల్స్. కొన్ని హ్యూమన్స్లో కూడా ఈ డిసీజ్ వచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే కొన్ని యానిమల్స్లో కూడా వచ్చిందండి, బట్ ఆల్సో ఇన్ అదర్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రాక్స్ ఈజ్ ద డేంజరస్ హ్యూమన్ అండ్ క్యాటిల్ డిసీజ్. హ్యూమన్స్లో వచ్చింది ఇది, యాంథ్రాక్స్ వ్యాధి క్యాటిల్లో కూడా వచ్చింది. సో కాజ్డ్ బై బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి. ఫుట్ మౌత్ విత్ డిసీజ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. ఫుట్కి అండ్ మౌత్కి వచ్చేటువంటి డిసీజ్ ఆఫ్ క్యాటిల్ ఇది వైరస్ వల్ల వస్తుందన్నమాట, రైట్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది క్యాటిల్లో వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే వైరస్ అనమాట, వైరస్ ద్వారా వస్తుంది. సో ఇందాక మనం యాంథ్రాక్స్ అనే వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వస్తుందని తెలుసుకున్నాం, అండ్ వైరస్ అనేది ఫుడ్ అండ్ మౌత్ ద్వారా. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ఆర్ఆర్బి, రైట్, ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉంది. డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా డిసీజ్ని కలుగజేస్తాయి. సో చూద్దాం. Several microorganisms cause disease in plants like wheat, rice, potato, sugarcane, orange, apple and others. The disease reduce the yield of the crops. పంట యొక్క దిగుబడిని తగ్గించేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఇటువంటి డిసీజెస్ ఈ యొక్క క్రాప్స్కి పంటలకు వచ్చినప్పుడు లేదా ఈ యొక్క ఫ్రూట్స్కి రావడం ద్వారా షుగర్కేన్, ఆరెంజ్, యాపిల్స్ వీటిల్లో ఎక్కువ డిసీజెస్ వస్తాయి మైక్రో ఆర్గానిజమ్స్. సమ్ సచ్ ప్లాంట్ డిసీజెస్ దే కెన్ బి కంట్రోల్డ్ బై ద యూజ్ ఆఫ్ సర్టన్ కెమికల్స్ విచ్ కిల్ ద మైక్రోబ్స్. కొన్ని కెమికల్స్ మనం యూజ్ చేసి మైక్రోబ్స్ని చంపేస్తాం అనమాట. సిట్రస్ క్యాంకర్ అనేటువంటి డిసీజ్ ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఎయిర్ అనమాట. రస్ట్ ఆఫ్ వీట్ ఇది ఫంగస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి అనమాట. ఇది ఎయిర్ గాలి ద్వారా వస్తుంది, కొన్ని విత్తనాల ద్వారా వస్తుంది అనమాట. ఎల్లో వీన్ మోజియాక్ ఆఫ్ బిండి, ఇది ఓక్రా. సో ఎల్లో వీన్ మోజియాక్ ఆఫ్ బిండి ఇది వైరస్ ద్వారా వస్తుంది అనమాట. ఇది కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ మైక్రోబ్స్ అని పిలుస్తాం కదా, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఏంటంటే ఫుడ్ను పాయిజనింగ్ చేస్తాయి అనమాట. సో మనం నిల్వహించిన ఫుడ్ అలాగే పెట్టేసి ఉంటే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే కొన్ని గంటల తర్వాత పాయిజన్ అవుతుంది. సో కొన్నిసార్లు హాస్టళ్ళలో తీసుకున్న ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చాలాసార్లు మనకు వార్తలు వస్తుంటాయి కదా. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాటిలో చేరి కొంత పాయిజన్ అనేది అక్కడ డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఆ ఫుడ్ని అంతా డ్యామేజ్ చేసినప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే కొంత టాక్సిక్ సబ్స్టాన్స్ని రిలీజ్ చేస్తాయి అందులో.
దాన్ని తిన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఫుడ్ వచ్చేసి పాయిజన్ అయిపోవడం వల్ల ఫుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ మొత్తం ఆ ఫుడ్ను పాయిజన్ చేస్తాయి. సో ఇంకా పాయిజన్ కాకుండా ఉండాలంటే మూతలు మంచిగా ఉంచాలి. దాన్ని ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ ఎన్విరాన్మెంట్ కూడా నీట్గా ఉండేట్టు చూసుకోవాలన్నమాట. రైట్. ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది ఇప్పుడు మనం బ్రెడ్ కొద్ది రోజులు నిల్వ ఉంచామనుకోండి, అది మాయిశ్చర్ ఉన్నప్పుడు కొంచెం తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ ఆ యొక్క బ్రెడ్ పీసెస్ మీద మౌల్డ్ ఫంగస్ అనేది ఫామ్ అయ్యి ఆ బ్రెడ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, స్పాయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ బ్రెడ్ మొత్తం ఆ ఫుడ్ ఐటమ్ అంతా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. సో ఒక స్మెల్ లాంటిది వస్తుంది. సో బ్యాడ్ టేస్ట్ ఉంటుంది, తిన్నప్పుడు చేదుగా అట్లా బ్యాడ్ టేస్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో మనం మ్యాంగోస్ కూడా కొద్ది రోజులు అలాగే ఉంచితే కుళ్ళిపోతాయి కదా. సో అలాగే దీనికి కారణం ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ దాన్ని డ్యామేజ్ చేసినాయి అనమాట. సో బట్ మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఫుడ్ అనేది డ్యామేజ్ కాదు. పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఫుడ్ అనేది డ్యామేజ్ కాదు అంటే మనం ఆ పచ్చడిని ఏం చేస్తామంటే ప్రిజర్వ్ చేస్తాం అనమాట. ఎలా ప్రిజర్వ్ చేస్తారు చూద్దాం. సో లెట్ us స్టడీ ద కామన్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ ఇన్ అవర్ హోమ్స్. మన ఇంట్లో ఎలాగ ప్రిజర్వ్ చేస్తారు ఫుడ్, ఆ యొక్క పికిల్స్ని, మామిడి పచ్చడిని ఏ విధంగా మనం ప్రిజర్వ్ చేస్తామో చూద్దాం. దానికి ఏం చేస్తారంటే మామిడి పక్కలకి ఏం చేస్తారంటే సాల్ట్, ఎడిబుల్ ఆయిల్స్ అనేటివి యాడ్ చేస్తారనమాట. ఈ సాల్ట్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఏంటంటే కెమికల్లీ జనరల్లీ యూజ్ టు చెక్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇవేం చేస్తాయంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి గ్రో కాకుండా ఈ ప్రిజర్వేటివ్స్ అని, ఈ సాల్ట్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ అనేటివి అందులో మైక్రో ఆర్గానిజమ్స్ పెరగకుండా ఇది కాపాడుతుంది అనమాట. సో దే ఆర్ కాల్డ్ ప్రిజర్వేటివ్స్. వీటిని మనం ప్రిజర్వేటివ్స్ అని పిలుస్తున్నాం. ఈ విధంగా మనం ప్రిజర్వేటివ్ అని పిలుస్తున్నాం. వి యాడ్ సాల్ట్ అండ్ యాసిడ్ ప్రిజర్వేటివ్స్ టు పికిల్స్ టు ప్రివెంట్ ద అటాక్ ఆఫ్ మైక్రోబ్స్ ఇంకా అటాక్ కాకుండా సాల్ట్, యాసిడ్ ప్రిజర్వేటివ్స్ కూడా మనం యూజ్ చేస్తే ఈ యొక్క మైక్రోబ్స్ అనేటివి అటాక్ చేయవన్నమాట. సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటా బైసల్ఫేట్ అనేటివి కూడా కామన్ ప్రిజర్వేటివ్స్ అనమాట. బెంజోయేట్ అండ్ సోడియం మెటా బైసల్ఫేట్ ఆర్ కామన్ ప్రిజర్వేటివ్స్. దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ జామ్స్ అండ్ స్క్వాషెస్ టు చెక్ దేర్ స్పాయిలేజ్. జామ్స్లలో, కొన్ని స్క్వాషెస్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సినటువంటి వాటిలలో ఈ యొక్క బెంజోయేట్ అండ్ సోడియం మెటా బైసల్ఫేట్ అనేటువంటి సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటా బైసల్ఫేట్ అనే ప్రిజర్వేటివ్స్ని మనం యూజ్ చేస్తాం. ప్రిజర్వేటివ్ బై కామన్ సాల్ట్. మనం ఎక్కువ కామన్ సాల్ట్ యూజ్ చేసి ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం. వీటిని ఫిష్ను, సో మీట్ అండ్ ఫిష్ ఫర్ ఏజెస్. మీట్ అండ్ ఫిష్ ఆర్ కవర్డ్ విత్ డ్రై సాల్ట్ టు చెక్ ద గ్రోత్ ఆఫ్ ది బ్యాక్టీరియా. గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియాను మనం నిలువరించాలంటే ఈ యొక్క కామన్ సాల్ట్ యూజ్ చేస్తాం. సాల్టింగ్ ఈజ్ ఆల్సో యూజ్ టు ప్రిజర్వ్ ఆమ్లా, రా మ్యాంగోస్, టామరిన్. ఇవన్నీ కూడా మన మ్యాంగోస్ని అయినా, ఆమ్లా అంటే ఉసిరికాయ పచ్చడి, వీటిని టామరిన్ అంటే చింతకాయ పచ్చడిలు, ఇవన్నీ కూడా ఏంటంటే సాల్ట్ యూజ్ చేసి మనం ప్రిజర్వ్ చేస్తాం. ప్రిజర్వేషన్ బై షుగర్. జామ్స్, జెల్లీస్ అండ్ స్క్వాషెస్ ఆర్ ప్రిజర్వ్ బై షుగర్. ఇప్పుడు జామ్స్, గులాబ్ జామ్స్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం షుగర్ ఎక్కువ దాంట్లో నిల్వ చేస్తూ ఉంటాం అన్నమాట. షుగర్ రిడ్యూసెస్ ద మాయిశ్చర్ కంటెంట్ విచ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ ది బ్యాక్టీరియా విత్ స్పాయిల్ ఫుడ్. సో విచ్ స్పాయిల్ ఫుడ్ అంటే ఇక్కడ బ్యాక్టీరియా యొక్క గ్రోత్ తగ్గించడం కోసం ఏం చేస్తుంటే షుగర్ని మనం యాడ్ చేయడం వల్ల ఇక్కడ మాయిశ్చర్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఈ ప్రిజర్వేటివ్గా ఈ యొక్క షుగర్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ప్రిజర్వేషన్ బై ఆయిల్ అండ్ వెనిగర్ యూజ్ చేసి కూడా మనం పికిల్స్ పెట్టేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఎన్విరాన్మెంట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫిష్ అండ్ మీట్ ఆర్ ఆఫెన్ ప్రిజర్వ్డ్ బై దిస్ మెథడ్. ఆయిల్ అండ్ వెనిగర్ యాడ్ చేయడం ద్వారా కూడా ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుంది. హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ యువర్ మదర్ బాయిలింగ్ మిల్క్ బిఫోర్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఆర్ యూజ్డ్ బాయిలింగ్ కిల్స్ మెనీ ఆర్గానిజమ్స్. మనం పాలను స్టోర్ చేయాలంటే, సరిగ్గా ఉంచాలంటే, పాడవకుండా ఉంచాలంటే ఏం చేస్తాం, మనం పాలను ఏం చేస్తామంటే వేడి చేస్తాం అనమాట. లేదా రిఫ్రిజిరేటర్లో కూలింగ్ చేయడం ద్వారా కూడా పాలు అనేటివి ఖరాబ్ కాకుండా, విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. సో లో టెంపరేచర్లో ఉంచడం. రైట్. We keep our food in the refrigerator. Low temperature inhibits the growth of the microbes. Why does the milk that comes in packets not spoil? మనం ప్యాకెట్ పాలలో ఎందుకు అందులో వచ్చేటువంటి మిల్క్ ఎందుకు స్పాయిల్ కాదని అడుగుతున్నాడు. ఎందుకు పాలు స్పాయిల్ కావంటే రీజన్ ఏంటంటే పాశ్చరైజేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి ఈ పాలు అనేటివి అసలే ఖరాబ్ కావన్నమాట. Because pasteurized milk can be consumed without boiling as it's free from harmful microbes. The milk is heated to above 70 degrees for 15 to 30 seconds.
70 degrees దాకా వేడి చేస్తారనమాట. 70 degrees దగ్గర 15 to 30 seconds ఉంచుతారనమాట ఈ మిల్క్ను. సో అండ్ దెన్ సడన్లీ చిల్డ్ అండ్ స్టోర్డ్. సడన్గా దీన్ని కూల్ చేస్తారు అండ్ స్టోర్డ్. బై డూయింగ్ సో ఇట్ ప్రివెంట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. సడన్గా ఇలా కూల్ చేయడం ద్వారా ఏంటంటే ఇందులో ఈ యొక్క మైక్రోబ్ యొక్క గ్రోత్ అనేది తగ్గిస్తారన్నమాట. దిస్ ప్రాసెస్ వాజ్ డిస్కవర్డ్ బై ది లూయిస్ పాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నారు. దీని పేరు పాస్చరైజేషన్. స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. దీస్ డేస్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఈవెన్ వెజిటేబుల్స్ ఆర్ సోల్డ్ ఇన్ సీల్డ్ ఎయిర్ టైట్ ప్యాకెట్స్ టు ప్రివెంట్ ద అటాక్ ఆఫ్ మైక్రోబ్స్. మనం చూస్తాము కొన్ని డ్రై ఫ్రూట్స్ని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే లేదా కొన్ని ఈవెన్ వెజిటేబుల్స్ కూడా మనం కొన్నప్పుడు ఏంటంటే సీల్ చేసినటువంటి ప్యాకెట్స్లలో మనం వాటిని చూస్తాం అనమాట. ఎందుకంటే సీల్ చేసిన ప్యాకెట్లో పెట్టడం ద్వారా ఏంటంటే అది దాంట్లో మైక్రోబ్స్ చేరకుండా ఉంటాయన్నమాట. సో అక్కడ మాయిశ్చర్ ఉండదు, సో మైక్రోబ్స్ అనేవి చేరవు. అండ్ ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బ్యాక్టీరియం రైజోబియం అనేటువంటి ఇక్కడ చూసారుగా, బ్యాక్టీరియం రైజోబియం అనేటువంటి ఇది ఏం చేస్తాయంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి అన్నమాట. సో ఇది రూట్స్ దగ్గర రైజోబియం బ్యాక్టీరియా ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ లెగ్యుమినస్ ప్లాంట్స్లో ఏం చేస్తాయంటే గాలిలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని అది మనకు ఈ యొక్క మొక్కకు అందిస్తాయి అన్నమాట. సో రూట్ నోడ్యూల్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్స్ సచ్ యాజ్ బీన్స్ అండ్ పీస్ విత్ విచ్ ఇట్ హ్యాస్ ఎ సింబయాటిక్ రిలేషన్షిప్. ఇది ఏ రిలేషన్షిప్లో ఉంటుందని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ క్వశ్చన్స్లో. సింబయాటిక్ రిలేషన్షిప్లో ఉంటుంది. సమ్ టైమ్స్ నైట్రోజన్ గెట్స్ ఫిక్స్డ్ త్రూ ద యాక్షన్ ఆఫ్ లైట్నింగ్ but you know that the amount of nitrogen in the atmosphere remains constant. You may wonder how. ఇంత మన నైట్రోజన్ని ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది తీసుకొని లెగ్యుమినస్ మొక్కకు అందించినా కూడా గాలిలో వాతావరణంలో ఉన్న నైట్రోజన్ శాతం మాత్రం తగ్గదన్నమాట. ఇది ఒక ట్రికీ ఆన్సర్ ఉంటుంది. ఎందుకు అంటే ఆలోచించండి లోపు. సో నైట్రోజన్ సైకిల్ గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, ఇందులో రైజోబియం నైట్రోజన్ని తీసుకున్నా కూడా గాలి నుంచి ఎందుకు నైట్రోజన్ అనేది అలాగే కాన్స్టాంట్గా ఉంటుంది వాతావరణంలో అంటే, అవర్ అట్మాస్ఫియర్ హ్యాస్ 78% నైట్రోజన్ గ్యాస్. ఎంత ఉంటుంది అంటే 78% ఉందట నైట్రోజన్ గ్యాస్. సో నైట్రోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటీన్, క్లోరోఫిల్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ విటమిన్స్. సో ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కెన్ నాట్ బి టేకెన్ డైరెక్ట్లీ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వీటి నుంచి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి డైరెక్ట్ తీసుకోదన్నమాట. సో ఎలా తీసుకుంటుంది? డైరెక్ట్ మన మొక్కలు కానీ జంతువులు కానీ డైరెక్ట్ నైట్రోజన్ తీసుకోలేవు. బట్ ఇక్కడ ఏంటంటే మన మొక్కలో వేర్ల దగ్గర ఏంటంటే రైజోబియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా చేరి అది గాలిలో ఉన్న నైట్రోజన్ తీసుకొని అది మెల్లగా ఏం చేస్తుందంటే ఈ యొక్క మొక్కకు అందిస్తుంది అనమాట. సో మొక్కలు కొద్ది రోజుల తర్వాత చనిపోతాయి కదా, చనిపోయిన వాటి నుంచి మళ్ళీ నైట్రోజన్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. రైట్, ఈ విధంగా నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ టు దోస్ యూజబుల్ కాంపౌండ్స్. సో అట్మాస్ఫియర్ నుంచి కొంచెం నైట్రోజన్ తీసుకుని నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ అండ్ అదర్ కాంపౌండ్స్. ఈ నైట్రోజన్ ఏం చేస్తుందంటే సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ అండ్ అదర్ కాంపౌండ్స్. సో యానిమల్స్ ఫీడింగ్ ఆన్ ప్లాంట్స్ గెట్ దోస్ ప్రోటీన్స్ అండ్ అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్. యానిమల్స్ కూడా అలాగే తీసుకుంటాయి. సో ఈ ప్లాంట్స్ తింటాయి కాబట్టి వాటికి కూడా యానిమల్స్ కూడా కొంత నైట్రోజన్ వస్తాయి. సో వెన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డై, ఒక ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చనిపోయినప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా అండ్ ఫంగి ప్రజెంట్ ఇన్ ద సాయిల్ కన్వర్ట్ ద నైట్రోజియస్ వేస్టెస్ ఇంటూ నైట్రోజన్. సో ఈ విధంగా ఏంటంటే ఈ ప్లాంట్స్ అనేటివి నైట్రోజన్ని తీసుకుంటాయి అన్నమాట. సో ఈ విధంగా నైట్రోజన్ మళ్ళీ ఈ యొక్క సాయిల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ యొక్క మైక్రోబ్స్ అనేటివి మళ్ళీ చేరి ఆ యొక్క డ్యామేజ్ అయినటువంటి ఆ మొక్కల నుంచి లేదా జంతువుల నుంచి మళ్ళీ తిరిగి నైట్రోజన్ని గాల్లోకి పంపిస్తాయి. సో ఈ విధంగా ఈ యొక్క నైట్రోజన్ సైకిల్ అనేది స్టేబుల్ అయిపోతుంది అనమాట. సో ఎప్పటికి కూడా నైట్రోజన్ అనేది గాల్లో అలాగే ఉండిపోతుంది, 78% ఉంటుంది. సో ఇక్కడ కొన్ని కీవర్డ్స్ చూద్దాం. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. కీవర్డ్స్ ఏంటంటే ఆల్గే అంటే ఏంటి, యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్ అంటే ఏంటి. రైట్, ఆల్గే అంటే మనకు తెలుసు కదా, ఇది ఒక రకమైనటువంటి మైక్రో ఆర్గానిజం. యాంటీబయాటిక్స్ అంటే మనం వ్యాధుల నుంచి కొంచెం మనం ఏదన్నా ఫీవర్ లాంటిది ఏదన్నా వ్యాధి బారిన పడ్డప్పుడు ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారనమాట. సో యాంటీబాడీస్ సో మన లోపల ఎప్పుడైతే ప్యాథోజన్స్ అనేవి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఈ యొక్క యాంటీబాడీస్ అనేది మన బాడీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ యాంటీబాడీస్ వచ్చేసి ఆ యొక్క వ్యాధి కారకాల మీద
ఫైట్ చేస్తాయి అనమాట. బ్యాక్టీరియా అంటే ఇది ఒక రకమైనటువంటి మైక్రో ఆర్గానిజం. క్యారియర్ అంటే ఏదైతే మోసుకొస్తుందో, దోమ అనుకోండి లేకపోతే ఈగ అనుకోండి, అది కొన్ని ప్యాథోజన్స్ని క్యారీ చేస్తుంది అనమాట. లేకపోతే కొన్ని మైక్రోబ్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది. కొన్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేటివి ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. దగ్గినప్పుడు ఏంటంటే అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేటువంటి పరిస్థితి అనమాట. సో చికెన్ పాక్స్ ఉంది, చికెన్ పాక్స్ కూడా వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది, పక్కన ఉన్న వ్యక్తికి సోకే అవకాశం ఉంది. సో ఫర్మెంటేషన్ అంటే ఏంటి, అండ్ ఫంగీ, రైట్. ఇలాగా మనం అన్ని కీవర్డ్స్ను మనం మళ్ళీ తరువుగా చూడాలి అనమాట. సో ఇక్కడ వాట్ యూ హ్యావ్ లర్న్, ఇందులో కీ పాయింట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సార్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ టూ స్మాల్ అండ్ ఆర్ నాట్ విజిబుల్ టు ద అన్ఎయిడెడ్ ఐ. మన కంటితో చూడలేనటువంటివి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. సో ఇవి అన్ని సిచ్యువేషన్స్లలో ఎన్ని రకాల ఎన్విరాన్మెంట్స్లో ఉండగలుగుతాయి అన్నమాట ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎయిర్, వాటర్ అండ్ ద బాడీస్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, రైట్. ఇలా అన్ని ప్లేస్లలో ఉండగలుగుతాయి. దే మే బీ యూనిసెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్ ఉంటాయి, మల్టీసెల్యులర్ ఉంటాయి అనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ బ్యాక్టీరియా, ఫంగీ, ప్రోటోజోవా, సమ్ ఆల్గే, వైరసెస్ త్రూ డిఫరెంట్ ఫ్రమ్ ద మెన్షన్ లివింగ్ ఆర్గాన్స్ ఆర్ కన్సిడర్డ్ మైక్రోబ్స్, రైట్. ఇవన్నీ కూడా మైక్రోబ్స్ అనమాట. వైరసెస్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. అవును, ఎందుకంటే ఇవి హోస్ట్ సెల్స్లలో ఎక్కువ ఉంటాయి కాబట్టి వైరస్లు అనేటివి పైన కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్లో ఇది ఒక డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఆల్కహాల్. కొన్ని మెడిసిన్స్లలో, కొన్ని ఆల్కహాల్ తయారీలో ఈ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవుతాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ డీకంపోజ్ ఆర్గానిక్ వేస్ట్ అండ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్ అండ్ కెన్ క్లీన్ అప్ ద ఎన్విరాన్మెంట్. ఈ విధంగా ఎన్విరాన్మెంట్ క్లీనప్ చేస్తూ ఉంటాయి. ప్రోటోజోవన్స్ కాజ్ సీరియస్ డిసీజెస్ లైక్ డైసెంటరీ అండ్ మలేరియా డైసెంటరీ రావడానికి ప్రోటోజోవన్ లాంటి ఇవి ఏంటంటే చాలా డేంజరస్గా ఈ డిసీజెస్ ఉంటాయన్నమాట. మలేరియా. సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో ఆన్ అవర్ ఫుడ్ అండ్ కాజ్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి కూడా ఇది చాలా అన్నమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ఫుడ్ మీద చేరి ఆ ఫుడ్ను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, ఆ ఫుడ్ను పాయిజన్ చేస్తూ ఉంటాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ రిసైడ్స్ ఇన్ ద రూట్ నోడ్యూల్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్స్. దే కెన్ ఫిక్స్ నైట్రోజన్ ఫ్రమ్ ఎయిర్ ఇన్ టు సాయిల్ అండ్ ఇంక్రీజ్ ద సాయిల్ ఫెర్టిలిటీ. కొన్ని రైజోబియస్ అనేటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గాల్లో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకొని ఈ లెగ్యుమినస్ మొక్కకు, అందులో మొక్క వేర్లలో ఉంటూ ఇదేం చేస్తుందంటే ఆ యొక్క మొక్కకి నైట్రోజన్ అందిస్తుంది, ఆ సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుంది అనమాట. సమ్ బ్యాక్టీరియల్ present in the soil fix nitrogen from the atmosphere and convert into nitrogenous compounds. ఈ విధంగా ఉన్నటువంటి నైట్రోజీనియస్ కాంపౌండ్స్గా ఇది మారుస్తుంది అనమాట. సర్టన్ బ్యాక్టీరియా కన్వర్ట్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ప్రజెన్స్ ఇన్ ద సాయిల్ ఇంటూ నైట్రోజన్ గ్యాస్ విచ్ ఈజ్ రిలీజ్ టు ద అట్మాస్ఫియర్. ఈ విధంగా నైట్రోజన్ గ్యాస్ ఈ బ్యాక్టీరియా కాంపౌండ్స్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి నైట్రోజన్ గ్యాస్ కూడా కొంత రిలీజ్ అయిపోతుంది అనమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క లెసన్ మొత్తం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది కామెంట్ తెలియజేయండి. అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్ ప్రిపేర్ కావాలనుకునే వారికి ఈజీగా మీరు ఈ యొక్క సిలబస్ని విన్న తర్వాత, ఈ ఆడియో విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ కామెంట్ బిలో ఫర్ ఎనీ డౌట్.